టీడీఆర్లు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఆ విధంగా చేశారు. దానికి అన్ని కూడా ఈ రోజు డీటెయిల్ గా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద యాక్షన్ ఏం టార్గెట్ వాళ్ళకి ఏమన్నా నైతికతలు ఏమన్నా వాళ్ళకి ఇప్పుడైతే ఇప్పుడు ఆటోమేటిక్ వాళ్ళందరూ ప్రజలు రాజకీయం తెలిపితే బాగుంటుంది హ్యాపీగా. వాళ్ళకి ఇంకా లేవని ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 40 మంది కలిసి పోయి మీరు అందరూ చూశారు కదా. మరి అక్కడ ఓట్లే 30 ఓట్లు పడ్డాయి. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కూడా ఆయన నమ్మకం కలిగించలేకపోయాడంటే ఇంకేముంది అక్కడ ఆ పార్టీ. ముందు చెప్పాను మీకు, నేను అది సింకింగ్ బోట్ అని చెప్పాను. నేను అది అప్పుడు చెప్తుంది మునుగుతున్న పడవ అని చెప్పాను. నేను ఎలక్షన్లో అది మునిగిపోయింది పడవ. సో ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉండింది అని చరిత్రలో ఉండడానికి పనికొస్తుంది. అందరూ రాజీనామా అంటే మేయర్ రాజీనామా చేయాలని సార్. ఇప్పుడు నాట్ ఓన్లీ మేయర్, ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే అది ఒక ఆనవాయితీ ఏంటంటే, ఇక ప్రభుత్వం మారిందంటే ప్రజలు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఆ తీర్పు కూడా మామూలు తీర్పు కాదు, ఇది ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్తి, ఎవరు చరిత్రలో ఊహించిన విజయాలు. అటువంటి వచ్చిన తర్వాత ఓకే మనమైతే వాళ్ళని డిమాండ్ చేయట్లా, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు. సరే ఎట్లా గెలిచారు అనేది వాళ్ళు ఏ విధంగా గెలిచారో మీకు మాకు తెలుసు. బట్ గెలుచున్నారు కాబట్టి మనం అట్లా, బట్ వాళ్ళకి నైతిక బాధ్యత వాళ్ళు చేయాలి, చేస్తుంటారు. ఇప్పుడు ఏ విధంగా ఫేస్ పెట్టుకొని 10కి 10 వాళ్ళు రూలింగ్లో ఉన్న కార్పొరేషన్లో 10కి 10 స్టాండింగ్ కమిటీ ఈరోజు కూటమి కలిసిన తర్వాత అప్పుడు ఆ మేయర్ కానీ లేకపోతే డిప్యూటీ మేయర్ కానీ లేకపోతే ఇంకోరు ఏ విధంగా చేయలేకపోయి కూర్చోగలుగుతారు. వాళ్ళకి నైతిక ఉండాలి కదా, వాళ్ళకి ముఖం చెల్లాలి కదా. ఏ విధంగా ముఖం పెట్టుకుంటారు అంటే వాళ్ళకి మెజార్టీ లేదు, అర్థమైపోయింది కదా. 66 మంది కార్పొరేటర్లు అవుట్ ఆఫ్ 97 వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే అక్కడ మేయర్గా ఉండి ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేయగలరు, ఏ విధంగా వాళ్ళు చేయగలరు, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఫ్లైఓవర్లు ఏవైతే మీరు కడతామన్నారో మెయిన్ ప్రధానమైన బాటిల్ నెక్స్ అనేటువంటి హనుమంతబాక సార్చెడ్ జంక్షన్ మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంది. అది చాలా ప్రాబ్లమేటిక్ గా తయారైంది. వాటికి ప్రయారిటీ ఇస్తారా అన్నిటితో పాటు కంప్లీట్ చేద్దాం? ఇప్పుడు మొత్తం ఇది కాంప్రహెన్సివ్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా ఫస్ట్ ఫేజ్ లో తీసుకుంటున్నాం. దాని మీద కాన్సల్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ప్రధాన కోటలు ఉన్నాయి, ఎక్కడ మెయిన్ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటా ఉన్నాయి, వీటికి సంబంధించి దాని మీద ఒక కన్సల్టెన్సీ స్టడీ చేసి మొత్తం 12 ఐడెంటిఫై చేశారు. అందులో మీరు చెప్పిన మధురవాడ ఉంది, హనుమంతవాక ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ లోనే కంప్లీట్ చేస్తాం. సార్ ఇది రుషికొండ భవనాలు ఏం చేయాలని నిర్ణయించారు? బిల్లు కూడా లక్షల్లో వస్తుంది, అట్లాగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు కదా. దీని మీద ఎవరికి బుర్ర పనిచేయట్లా ఏం చేయాలనేది, ఎందుకంటే అది తేరీది పనికి వస్తుందో అది చేసిన వాళ్ళ పూర్వకి తెలియదు. అది ఏదైనా హోటల్ పెడదామంటే దాంట్లో రూమ్స్ లేవు, కానీ ఇంకేదైనా కన్వెన్షన్ లా చేద్దామంటే పెద్ద ఒక వెయ్యి పెట్టే హాల్స్ లేవు, లేకపోతే ఇంకోటి చేద్దామంటే ఇంకోటి లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన ఉండాలనుకున్నాడు తప్ప అది వేరే దేనికి ఏ పర్పస్ పనికి రావట్లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన కూడా దాన్ని ఏం చేద్దాం అనేది 10 మంది ఒపీనియన్ అడిగి ఎవరైనా అడిగితే ఆయన వాళ్ళని అడుగుతున్నాడు ఏం చేద్దామని చెప్పి అర్థం కాదు. దాని పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద డిసిషన్ తీసుకోవడం కొంచెం కష్టమే. త్వరలోనే అందరితో ముందు ఆయన అడగని చూద్దాం. ఆయనకి అన్ని ప్యాలెస్లు కదా. మున్సిపల్ పనుల విషయంలో గత ప్రభుత్వం అనైతికంగా వ్యవహరించింది. ఆస్తి మూలం పనులు వేసుకుని జరిగింది. కార్పొరేషన్ మొత్తం హోటల్ చేతికి వచ్చింది. ప్రజలు చాలా రక్షిస్తారు. తప్పకుండా ఏదైనా విత్ హ్యూమన్ ఫేస్ చెత్త మీద పనిచేసే అలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోం. డెఫినెట్గా కార్పొరేషన్ మీద కూడా మినిస్టర్ గారితో పాటు అందరూ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా త్వరలోనే. యాక్చువల్ మన మినిస్టర్ గారు వచ్చారు, అప్పుడు అనుకోకుండా కోడ్ ఉంది కాబట్టి ఆయన రివ్యూ కూడా చేసుకోలేకపోయారు. కోడ్ అయిపోయిన వెంటనే ప్రత్యేకంగా ఈ మున్సిపల్ మీద ఒక రివ్యూ పెడతా ఉన్నాం. అన్ని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా ఆమోదంతో ప్రజా యోగ్యమైన నిర్ణయాలు మాత్రం ఉంటాయి తప్ప ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవి ఉండవు ఈ గవర్నమెంట్లో. చెప్తాం ఇంకా ఎట్లా డిసైడ్ అవుతుంది ఈరోజు రేపట్లో. ఏ లేదు బిఫోర్ నామినేషన్స్ వైసీపీలో పెట్టారు కదా ఉత్కంఠ. ఇక్కడ మేము ఎవరిని పెట్టా మేము గెలుస్తున్నాం, క్యాండిడేట్ ఎవరైనా గెలుస్తాం. సార్ 50 ఓట్లు తక్కువ ఉన్నప్పుడు కొప్పల తిరుపతిరావు గారు పోటీ పెట్టలేదు అని 400 ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు ఎలా తెలుగుదేశం పార్టీ కూటమి పోటీ పెడుతుంది? ఇది అనైతికమైన పోటీ కాకపోతే ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఆ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. అది కల కదా, హైపోథెటికల్ వస్తే నేనే ముఖ్యమంత్రి అయితే ఇంకా అయిపోయింది, ఇంకా కాదు కదా. ఇప్పుడు నేను అందుకే నేను చెప్పాను, రాజకీయాల్లో నైతికత లేకపోతే ఈ వాల్యూస్
వీటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటే దెయ్యాలు వేదాలు వచ్చినట్టు చెప్పారు. ఆయన ఫస్ట్ ఆయన వర్డ్స్ వాడడానికి ఆయనకి రైట్ లేదు.